చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ అనేది మూసేస్తుందో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్ లెక్క పనిచేస్తుంది. అంటే దీంట్లో వాటాదారులు మాత్రమే ఉంటారు. ఒకవేళ మూసేసినా కానీ దాంట్లో ఉన్న మన వాటా ప్రకారం దాంట్లో ఉన్న షేర్స్ అన్నీ అమ్మేసి ఆ రోజు ఉన్న ఎన్ఏవి వాల్యూ ప్రకారం మన ఆస్తులు మన అమ్మేసి మన అకౌంట్లో డబ్బులు వేస్తారు అంతే. ఒకవేళ మూసేసినా కానీ అది సెబీ రూలు. అంతేగాని మన ఆస్తుల్ని తీసుకునే హక్కు ఎవరికి ఉండదు. వేరే అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. అది కాదది, అలా అవ్వదు. మీరు షేర్స్ని అమ్మినప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ని అమ్మినప్పుడు కానీ డబ్బును వేరే అకౌంట్లకు విత్డ్రాల్ చేసి చూడండి. అస్సలు విత్డ్రాల్ కాదు. మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో బ్యాంక్ అకౌంట్, అదే బ్యాంక్ అకౌంట్కి మాత్రం విత్డ్రాల్ అవుతుంది. మరియు అదే కాకుండా మీరు డబ్బులు వేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కానీ షేర్స్ కొనేటప్పుడు డబ్బులు అకౌంట్లో వేస్తాం కదా, డిమాట్ అకౌంట్లో. అట్లా వేసేటప్పుడు వేరే అకౌంట్ నుండి మీరు పంపించి చూడండి, అస్సలు డబ్బు తీసుకోదు. దానికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంది చూడండి, దాని ద్వారా మాత్రమే తీసుకుంటుంది. అదే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇంకోటి, మనం ఉన్న అకౌంట్ని కాకుండా ఇంకొక అకౌంట్ని యాడ్ చేసుకున్నప్పుడు కూడా దాని ద్వారా కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అంటే డబ్బులు విత్డ్రాలు, డబ్బులు పంపించడం, విత్డ్రా చేసుకోవడం అలాంటివి చేయొచ్చు. ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఒకటి మూసేసింది. అది ఎట్లా మూసేసింది చెప్పుకుందాం. ఇప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఒకప్పుడు ఉండే, ఇది 2019 వరకు ఉండే. అది మూసేసినప్పుడు ఎట్లా మూసేసిందంటే దాని వాటా అమ్ముకున్నది. వాటా అమ్ముకొని అది ఇప్పుడు అది ఏ కంపెనీకి అమ్ముకుందంటే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్కు దాని వాటాని అమ్మేసుకుని ఆ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్గా మారింది. అంతే, పేరు మారింది అంతే. నీ యూనిట్స్ అలాగే ఉంటాయి, నీ ఎన్ఏవి అలాగే ఉంటుంది. ఒకవేళ ఎన్ఏవి మార్పులు ఏదైనా జరిగినా కానీ దాంట్లో యూనిట్స్ మారుతూ ఉంటాయి, కానీ నీ టోటల్ వాల్యూ అనేది, నీ అసెట్ వాల్యూ అనేది అలాగే ఉంటుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. దాన్ని ఎవరు ఎత్తుకెళ్ళలేరు కూడా. సెబీ అనేది రెగ్యులేటరీ ఉంది. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఇంతవరకు ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా మూసివేసిందా అని గత 30 సంవత్సరాలలో ఏది ఉండదు. అలా మూసేసే అవకాశమే లేదు. మీరు ఏదైనా కానీ రీసెర్చ్ చేసి తెలుసుకోండి, అంతే. కానీ ఎవరో చెప్పింది నమ్మకండి ఎవరైనా కానీ. ఇవన్నీ స్కామ్స్, మూసేస్తే ఎవరిని అడుగుతారు, అలా అస్సలు ఉండదు. మన ఆస్తుల్ని ఎవరు ఎత్తుకెళ్ళలేరు. ఏది భూమికి జాగాల్ని కబ్జా చేసినట్టుగా డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉండదు ఎక్కడైనా కానీ. దీని సాఫ్ట్వేర్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది, కరెక్ట్గా పనిచేస్తుంది. మన అకౌంట్లో షేర్స్ కూడా వేరే ఎవరు కూడా ఎత్తుకెళ్ళలేరు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ కానీ ఎవరు ఎత్తుకెళ్ళలేరు. మీరు అన్నీ గూగుల్ని అడగండి, ఏ టూల్స్ని ఉపయోగించండి, వాడండి. అన్నీ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు విని అనుమానంతో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండకండి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడికి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాతే ఏదైనా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా. నేను అంతే చెప్పగలుగుతా.